రాష్ట్రంలో పరిస్థితి చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఈ పాలన అవినీతిలో తారాస్థాయికి చేరింది. శాంతి భద్రతలు నశించిపోయాయి. ఆశ్రిత పక్షపాతం పెరిగిపోయింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు తప్ప ప్రభుత్వ పథకాలు కానీ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు కానీ ఏవి కూడా సగటు ప్రజలకు ఎవరికి కూడా అందే పరిస్థితి లేకుండా పోయింది. చాలా విసుగు చెందున్నారు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ 3.5 సంవత్సరంలోనే. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు మేము ఈ గత 2014 ఎన్నికలు జరిగిన తర్వాత మొట్టమొదటి పార్టీ ప్లీనరీని ఇక్కడ నంబూరులో ఏర్పాటు చేశాం. ఇక్కడ అనుకున్న దానికంటే కూడా ఏర్పాట్లన్నీ కూడా బాగా చక్కగా జరిగాయి. మరి తెలుగుదేశం పార్టీ నాయకులంతా కూడా అవినీతి గురించి, అవినీతి సొమ్ము ఇక్కడ వచ్చిందంటే మేము అధికారంలో లేము, మీరు అధికారంలో ఉన్నారు, అనేక రకాల అవినీతి సొమ్ము, అనేక రకాల దోచుకున్న సొమ్ము లక్షల కోట్లలో మీ దగ్గర ఉంది. మరి మీరు చేసిన విశాఖపట్నంలోని ఈ మీ పార్టీ కార్యక్రమం ఏది ఉందో మహానాడు, అక్కడ అంతా కూడా అవినీతి సొమ్మే మీరంతా కూడా వసూలు చేశారా? పట్టీలంతా రాసి మరి అక్కడ ఇచ్చిన వారందరూ కూడా ప్రభుత్వం నుంచి ఏ విధంగా కూడా లాభపడలేదా? మరి లాభపడిన వ్యక్తులు మీకు అంతా కూడా డబ్బు ఇచ్చారంటే అది అవినీతి సొమ్ము అవునా కదా అని చెప్పి మీరు ఒకసారి ఆలోచన చేయాలా. మేము ఇక్కడ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు లేరు, మేము ప్రతిపక్షంలో ఉన్నాం. దాదాపు 7.5 సంవత్సరం నుంచి ప్రతిపక్షంలో మేము ప్రధానంగా పనిచేస్తూ ఉన్నాం. మరి మా దగ్గర అవినీతి సొమ్ము ఉంటుంది, అవినీతి సొమ్ముతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు ప్లీనరీని తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తా ఉన్నారంటే దొంగతనం చేసి వాళ్ళే అదో పట్టుకోండి దొంగ అని పరిగెత్తా ఉండే పరిస్థితుల్లో ఇలాంటి ప్రచారం చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరం. కానీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈ ప్లీనరీ సమావేశంలో, రేపు ఎల్లుండి జరగబోయే ప్లీనరీ సమావేశంలో చాలా ముఖ్యమైన నిర్ణయాలన్నీ కూడా మేమిచ్చే తీర్మానాలతో పాటు నిర్ణయాలు కూడా పార్టీ పరంగా చేయడం జరుగుతుంది. మరి అది మా పార్టీ నాయకుడు, మా ప్రీతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు వారి ప్రసంగంలో ఏవైతే పొందుపరుస్తారో అవన్నీ కూడా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా, ప్రజలందరూ కూడా ఆమోదించే విధంగా, రేపు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసేదానికి దోహదపడే విధంగా ఆయన చెప్పే వ్యాఖ్యలు కానీ, సభలో ఇచ్చే ప్రసంగం కానీ రక్తి కట్టే విధంగా ఉంటుంది. మరి మేమేదో అవినీతితో ఇక్కడ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని మీరు చెప్పే ముందు మీరు మహానాడులో ఏ విధంగా ఎవరెవరి దగ్గర ఎంత డబ్బులు వసూలు చేశారు, వారందరూ ఏ విధంగా లాభపడినారు ప్రభుత్వంలో అనేది మీరు ప్రజలకు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇక్కడ అందరూ కూడా ప్రజలే సహకరించి చాలా పెద్ద ఎత్తున ఈ నంబూరులో జరిగే కార్యక్రమానికి దోహదపడుతూ ఉన్నారు. కాబట్టి మేము ప్రత్యేకించి మేము మీడియా ద్వారా కానీ లేదా పత్రికల ద్వారా కానీ మేము చేసే కార్యక్రమం అవినీతి రహితమైంది లేదా ఇంకోటి అని మేము చెప్పనక్కర్లేదు. దానికి ప్రజలే జవాబు చెప్తారు.